హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెట్ తెలుగు ఛానల్. మ్యాథ్స్ పెడగాజీలో లాస్ట్ క్లాస్లో మనం వాన్ హిల్ మోడల్ గురించి, వాన్ హిల్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు మనం సీటెట్ పేపర్ 1 అండ్ సీటెట్ పేపర్ 2లో మ్యాథ్స్ పెడగాజీలో వాన్ హిల్ మోడల్ నుంచి, వాన్ హిల్ ఎక్స్పెరిమెంట్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటారన్నది చూద్దాం. అండ్ మీరు కనుక మా ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సీక్వెన్స్ ది ఫాలోయింగ్ టాస్క్ యాజ్ దే షుడ్ బి టేకన్ అప్ వైల్ డెవలపింగ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ షేప్స్ అండ్ స్పేస్ అక్రాస్ ప్రైమరీ క్లాసెస్. సో క్వశ్చన్లో ఏమన్నాడంటే కింది 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్ని కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టాలి. సో ప్రైమరీ క్లాస్లో షేప్స్ గురించి, స్పేస్ గురించి డెవలప్ చేసేటప్పుడు, ఆ కాన్సెప్ట్ అనేది డెవలప్ చేసేటప్పుడు కింద ఇచ్చిన 4 ఆప్షన్స్, కింద ఇచ్చిన 4 టాస్క్ అనేది ఆర్డర్లో, సీక్వెన్స్లో పెట్టండి అని అడిగారు. సో కింద ఇచ్చిన 4 టాస్క్స్ ఏంటేంటివి అంటే, ఆప్షన్ ఏ, మ్యాచెస్ ది ప్రాపర్టీస్ ఆఫ్ 2D షేప్స్ బై అబ్జర్వింగ్ దర్ సైడ్స్ అండ్ కార్నర్స్. సో ఇదేంటి అంటే, ఇప్పుడు నార్మల్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేప్ ఉంటుంది, ఇక్కడ దాని ప్రాపర్టీస్ ఉంటాయి, ఇక్కడ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ ఉంటాయి. సో వీటిని మ్యాచ్ చేయగలగడం. ఆప్షన్ బి, డిస్క్రైబ్ ఇంట్యూటివ్లీ ది ప్రాపర్టీస్ ఆఫ్ 2D షేప్స్. సో 2D షేప్స్ గురించి ఆగకుండా, ఆపకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా, తప్పులు లేకుండా ఫాస్ట్గా దాని గురించి డిస్క్రైబ్ చేయగలగడం. లైక్ ఇప్పుడు స్క్వేర్ అని చెప్పాను. స్క్వేర్ అనగానే దానికి 4 సైడ్స్ ఉంటాయి, 2 డయాగ్నల్స్ ఉంటాయి, డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి, బైసెక్ట్ అవుతాయి, యాంగిల్స్ అనేవి 90 degreesగా ఉంటాయి. సో ఇలా ఫాస్ట్గా తప్పులు లేకుండా దాన్ని డిస్క్రైబ్ చేయగలగడం. ఆప్షన్ సి, సార్ట్స్ 2D షేప్స్. 2D షేప్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవడం. ఆప్షన్ డి, డిస్క్రైబ్స్ ది వేరియస్ 2D షేప్స్ బై కౌంటింగ్ ది సైడ్స్, కార్నర్స్ అండ్ డయాగ్నల్స్. సో ఆప్షన్ డి ఏంటి అంటే, 2D షేప్ చూసి దానికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, ఎన్ని కార్నర్స్ ఉన్నాయి, సో ఆ సైడ్స్ని కౌంట్ చేసుకొని దాన్ని చూసి ఇప్పుడు ఓకే ఇది స్క్వేర్ అని చెప్పి దాని గురించి డిస్క్రైబ్ చేయగలగడం. సో ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టాలి. ఒక ప్రైమరీ క్లాస్లో నేను 2D షేప్స్ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ ఏం చెప్తాను, అసలు 2D షేప్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, దాని అపియరెన్స్ ఏంటి, దాని గురించి చెప్తాను. అంటే ఏంటి, ఆప్షన్ సి ఫస్ట్ వస్తుంది, సార్ట్స్ 2D షేప్స్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు 2D షేప్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, అవన్నీ చెప్పాను, దాని ప్రాపర్టీస్ అవన్నీ చెప్పాను. సో నెక్స్ట్ ఏంటి, మ్యాచింగ్ చేయగలుగుతారు. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి 2D షేప్స్ గురించి చెప్పడం, ఇంకొకటి మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇంకొకటి ఆపకుండా ఆగకుండా దాన్ని డిస్క్రైబ్ చేయగలడం, ఇంకోటి దాన్ని సైడ్స్ని బట్టి దాని సైడ్స్ అన్ని కౌంట్ చేసి దాని గురించి డిస్క్రైబ్ చేయగలగడం. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఏం చేస్తాము, 2D షేప్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, దాని ఫీచర్స్ ఏంటి, దాని ఎన్ని సైడ్స్ ఉంటాయి, అవన్నీ చెప్పడం. సో ఆప్షన్ సి ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏం టాస్క్ వస్తుంది, లైక్ నేను ఒక టాస్క్ కానీ యాక్టివిటీ కానీ పిల్లలకి ఇవ్వచ్చు. లైక్ ఇక్కడ షేప్స్ ఇచ్చి దానికి ప్రాపర్టీస్ ఇచ్చి దాన్ని మ్యాచ్ చేయగలగమంట, అంటే మ్యాచ్ చేయమని చెప్పడం. సో ఆప్షన్ ఏ సెకండ్. నెక్స్ట్, డిస్క్రైబ్స్ ది వేరియస్ 2D షేప్స్ బై కౌంటింగ్ ది సైడ్స్, కార్నర్స్ అండ్ డయాగ్నల్స్. ఇప్పుడు ఒక షేప్ చూసి ఓకే దీనికి 4 సైడ్స్ ఉన్నాయి, డయాగ్నల్స్ ఇలా ఉన్నాయి, యాంగిల్స్, సో ఇది రెక్టాంగిల్. సో రెక్టాంగిల్కి ఏమేమి ఉంటాయో డిస్క్రైబ్ చేయగలగడం. 4th వన్, డి వచ్చేసి 3rd వస్తుంది. ఎట్ లాస్ట్ ఏమొస్తుంది, ఇంకా దానిపైన పర్ఫెక్ట్గా అయిపోయి దాని గురించి ఫాస్ట్గా తప్పు లేకుండా డిస్క్రైబ్ చేయగలుగుతాడు. సో ఇది 4th. సో ఆర్డర్ ఏంటి, సి, ఏ, డి, బి. అది ఎక్కడుంది, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చిల్డ్రన్ ఎట్ ప్రైమరీ స్టేజ్ ఆర్ ఏబుల్ టు క్లాసిఫై ది గివెన్ షేప్స్ బేస్డ్ ఆన్ ద అపియరెన్స్ అకార్డింగ్ టు వాన్ హిల్ లెవెల్స్ ఆఫ్ జామెట్రీ దే ఆర్ ఎట్. సో క్వశ్చన్లో ఏమన్నాడంటే, ప్రైమరీ స్టేజ్లో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఒక 2D షేప్ లేదంటే ఏదైనా ఒక షేప్ యొక్క అపియరెన్స్ని బట్టి ఈ షేప్ గురించి చెప్పగలుగుతున్నారు, ఐ మీన్ క్లాసిఫై చేయగలుగుతున్నారు. ఇప్పుడు లైక్ ఫర్ సపోజ్ ఇలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దాని అపియరెన్స్ని బట్టి ఓకే ఇవన్నీ ఒకలాగున్నాయి, సో ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఫిగర్.
ఇది అండ్ ఇది చూడడానికి ఒకలాగా ఉన్నాయి. సో ఇది ఒక టైప్, ఇవన్నీ ఒకలాగా ఉన్నాయి, ఇవి ఒకలాగా ఉన్నాయి. సో ప్రైమరీ స్టేజ్లో ఒక చైల్డ్ ఇలా దాని అపియరెన్స్ని బట్టి ఫిగర్స్ని క్లాసిఫై చేయగలుగుతున్నాడు. సో వాన్ హీల్ ఇచ్చిన లెవెల్స్ ప్రకారంగా ఆ చైల్డ్ ఏ స్టేజ్లో ఏ లెవెల్లో ఉన్నాడు అని అడిగారు. ఇన్ఫార్మల్ డిడక్షన్ స్టేజ్, ఫార్మల్ డిడక్షన్ స్టేజ్, విజువలైజేషన్, అనలిటికల్ స్టేజ్. సో ఇక్కడ సింపుల్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ఏంటి? అపియరెన్స్ని బట్టి వాళ్ళు విజువలైజ్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, విజువలైజేషన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టూడెంట్స్ ఆర్ ఆస్క్డ్ టు ఎస్టాబ్లిష్ అ రిలేషన్ బిట్వీన్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. దే డ్రా వేరియస్ ఫిగర్స్, measure the angles and observe the vertically opposite angles are equal. In this case, students according to Van Hill thought are at. సో క్వశ్చన్లో ఏమన్నారంటే స్టూడెంట్స్కి ఏం చెప్పారు అంటే ఇలా వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మధ్య రిలేషన్ ఏంటో కనుక్కోమన్నాడు. సో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? డిఫరెంట్ ఫిగర్స్ డ్రా చేస్తున్నారు. లైక్ స్క్వేర్ అని, రెక్టాంగిల్ అని, డిఫరెంట్ ఫిగర్స్ అన్నీ డ్రా చేస్తున్నారు. డ్రా చేసిన తర్వాత వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి మెజర్ చేస్తున్నారు. మెజర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అన్న పాయింట్ అబ్జర్వ్ చేశారు. సో ఇప్పుడు వాన్ హిల్ థాట్ ప్రకారంగా ఈ స్టూడెంట్స్ ఏ లెవెల్లో ఉన్నారు అని అడిగారు. ఆప్షన్ ఏ డిడక్షన్ లెవెల్, ఆప్షన్ బి విజువలైజేషన్ లెవెల్, ఆప్షన్ సి అనలిటికల్ లెవెల్, ఆప్షన్ డి ఇన్ఫార్మల్ డిడక్షన్ లెవెల్. సో ఇప్పుడు నార్మల్గా వాన్ హిల్ ఇచ్చిన లెవెల్స్ గురించి మాట్లాడితే విజువలైజేషన్లో పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? దాని అపియరెన్స్ చూసి రియల్ లైఫ్లోకి విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అనలిటికల్ దాంట్లో ఏం చేస్తూ ఉంటారు? దాన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఒక ఫిగర్ యొక్క ఫీచర్స్ ఏంటి, అది ఎలా ఉంటుంది, దాని ఫార్ములా ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఇన్ఫార్మల్ డిడక్షన్లో ఏంటి? ఫిగర్స్కి మధ్య కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. ఫార్మల్ డిడక్షన్లో మొత్తం క్లారిటీ అనేది తెచ్చుకుంటారు. ఎట్ లాస్ట్ రిగోర్ లెవెల్లో ఏంటి? ఒక ఫిగర్ యొక్క నేమ్ చెప్పామంటే దాని గురించి ఫుల్ డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఆగకుండా ఫాస్ట్గా చెప్పేస్తుంటారు. అంటే రిగోర్ లెవెల్లో ఇంకా వాళ్ళకి పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ అనేవి డ్రా చేస్తున్నారు. డ్రా చేసిన తర్వాత వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి వాళ్ళు మెజర్ చేస్తున్నారు. మెజర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు? వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అన్న పాయింట్ అబ్జర్వ్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు అని అడిగారు. మనం కనుక మన 5 లెవెల్స్ అనేవి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓకే, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఏంటివి, వాటిని ఎలా మెజర్ చేస్తూ ఉంటారు, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుంటున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నట్టు? అనలిటికల్ లెవెల్లో ఉన్నట్టు. సో ఆప్షన్ సి, అనలిటికల్ లెవెల్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు వాన్ హిల్ లెవెల్స్ ఆఫ్ జామెట్రిక్ థాట్ ద 5 లెవెల్స్ ఆర్ విజువలైజేషన్, అనాలిసిస్, ఇన్ఫార్మల్ డిడక్షన్, ఫార్మల్ డిడక్షన్ అండ్ రిగోర్. Some polygons are given to a child of class 3 for sorting. సో ఇప్పుడు మన వాన్ హిల్ 5 లెవెల్స్ ఇచ్చాడు, ఆ విషయం మనకు తెలిసిందే. 4 లెవెల్స్ ఇచ్చాడు, 5 స్టేజెస్ ఇచ్చాడు. సో అవి ఏంటేంటివి? విజువలైజేషన్, అనాలిసిస్, ఇన్ఫార్మల్ డిడక్షన్, ఫార్మల్ డిడక్షన్ అండ్ రిగోర్. సో ఇప్పుడు ఒక క్లాస్ 3 థర్డ్ క్లాస్ చైల్డ్కి ఏం చేశారు? ఒక ఫిగర్స్ అనేవి ఇచ్చారు. దాని తర్వాత అంటే వాటిని సార్ట్ చేయడానికి వాళ్ళు ఇలాంటి ఫిగర్స్ పాలిగాన్స్ అనేవి ఇచ్చారు. హీ క్లాసిఫైడ్ ది పాలిగాన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నంబర్ ఆఫ్ సైడ్స్. సో ఇప్పుడు చైల్డ్ ఏం చేశాడు? దీనికి 3 సైడ్స్ ఉన్నాయి, దీనికి 3 సైడ్స్ ఉన్నాయి, దీనికి 3 సైడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒకటే అన్నట్టుగా అలా డిఫరెంట్ దాన్ని నంబర్ ఆఫ్ సైడ్స్ ప్రకారంగా దాన్ని క్లాసిఫై చేశాడు. ద చైల్డ్ ఈజ్ ఎ డాష్ లెవెల్ ఆఫ్ వాన్ హిల్ జామెట్రికల్ థాట్. సో ఇప్పుడు కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఈ చైల్డ్ ఏ లెవెల్లో ఉన్నాడు? వాన్ హిల్ ఇచ్చిన లెవెల్స్ ప్రకారంగా చైల్డ్ ఏ లెవెల్లో ఉన్నాడు అని అడిగారు. ఆప్షన్ ఏ అనాలిసిస్, ఆప్షన్ బి ఇన్ఫార్మల్ డిడక్షన్, ఆప్షన్ సి ఫార్మల్ డిడక్షన్, ఆప్షన్ డి విజువలైజేషన్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే చైల్డ్ ఏం చేస్తున్నాడు? దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓకే, దీనికి 3 సైడ్స్ ఉన్నాయి, దీనికి 3 సైడ్స్ ఉన్నాయి, దీనికి 3 సైడ్స్ ఉన్నాయి, దీనికి 3 సైడ్స్ ఉన్నాయి. దీన్ని అపియరెన్స్ని బట్టి
నంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి కౌంట్ చేసి అప్పుడు ఇవన్నీ కూడా ఒకటి అన్నట్టుగా క్లాసిఫై చేశాడు. సో అక్కడ చైల్డ్ ఏ స్టేజ్లో ఉన్నట్టు, ఏ లెవెల్లో ఉన్నట్టు, విజువలైజేషన్. వెరీ సింపుల్. అనలిటికల్ స్టేజ్లో ఇంకా చైల్డ్కి షేప్ నేమ్ తెలుస్తుంది, దాని క్యారెక్టర్స్ తెలుస్తాయి, దాని ఫార్ములాస్ అవన్నీ కూడా తెలుస్తాయి. ఇన్ఫార్మల్ స్టేజ్లో, ఇన్ఫార్మల్ డిడక్షన్లో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాడు. ఫార్మల్ డిడక్షన్లో మొత్తం క్లారిటీ వస్తుంది. లెవెల్ 1కి లెవెల్ 0కి లెవెల్ 1కి మధ్య క్లారిటీ అనేది వస్తుంది. రిగోర్లో ఇంకా దాని మీద ఫుల్ పర్ఫెక్షన్ వస్తుంది. ఇక్కడ చైల్డ్కి దీని నేమ్స్ ఏవి కూడా తెలీదు, జస్ట్ దాని అపియరెన్స్ని బట్టి, నంబర్ ఆఫ్ సైట్స్ని బట్టి క్లాసిఫై చేస్తున్నాడు. సో ఏ స్టేజ్లో ఉన్నట్టు చైల్డ్? వెరీ సింపుల్, విజువలైజేషన్ లెవెల్లో ఉన్నట్టు. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు వాన్ హిల్ లెవెల్ ఆఫ్ జామెట్రీ, స్టూడెంట్స్ హూ కెన్ డిస్క్రైబ్ అండ్ సార్ట్ అవుట్ షేప్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అపియరెన్స్ ఆర్ ఎట్. సో వాన్ హిల్ ఇచ్చిన లెవెల్స్ ప్రకారంగా ఎవరైతే స్టూడెంట్స్ ఒక ఫిగర్ యొక్క అపియరెన్స్ని బట్టి షేప్స్ని సార్ట్ అవుట్ చేస్తారో, డిస్క్రైబ్ చేస్తారో, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నట్టు అని అడిగారు. ఆప్షన్ ఏ లెవెల్ 1 అనాలిసిస్, ఆప్షన్ బి లెవెల్ 2 ఇన్ఫార్మల్ డిడక్షన్, ఆప్షన్ సి లెవెల్ 3 ఫార్మల్ డిడక్షన్, ఆప్షన్ డి లెవెల్ 0 విజువలైజేషన్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పిల్లలు అపియరెన్స్ని బట్టి షేప్స్ని అర్థం చేసుకుంటున్నారు అంటే వాళ్ళు విజువలైజేషన్ లెవెల్లో ఉన్నారు అని అర్థం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి లెవెల్ 0 విజువలైజేషన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ 7-year-old బాయ్ రికగ్నైజెస్ ఆల్ 4-sided రెగ్యులర్ ఫిగర్స్ యాజ్ స్క్వేర్స్. అకార్డింగ్ టు వాన్ హిల్స్ హీ ఈజ్ ఎట్ విచ్ స్టేజ్ ఆఫ్ జామెట్రికల్ థింకింగ్. సో ఒక 7-year-old బాయ్ ఏం చేస్తున్నాడు, 4-sided ఫిగర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్క్వేర్స్ అని రికగ్నైజ్ చేయగలుగుతున్నాడు. ఏ ఫిగర్స్కి అయితే 4 sides ఉంటాయో అది స్క్వేర్ అని చెప్పి, ఆ రెగ్యులర్ ఫిగర్స్ అన్నీ కూడా స్క్వేర్స్ అని చెప్పి రికగ్నైజ్ చేయగలుగుతున్నాడు. సో వాన్ హిల్ ఇచ్చిన స్టేజెస్ ప్రకారంగా ఇప్పుడు ఆ చైల్డ్ ఏ స్టేజ్లో ఉన్నాడు అని అడిగారు. స్టేజ్ 2 అనాలిసిస్, స్టేజ్ 1 విజువలైజేషన్, స్టేజ్ 4 డిడక్షన్, స్టేజ్ 3 ఇన్ఫార్మల్ డిడక్షన్. సో ఇక్కడ ఆ చైల్డ్ ఏం చేస్తున్నాడు, దాని సైడ్స్ని బట్టి, అంటే ఇప్పుడు ఒక ఫిగర్ యొక్క ఫీచర్స్ని బట్టి, సైడ్స్ని బట్టి, కార్నర్స్ని బట్టి, ఫార్ములాస్ని బట్టి ఒక చైల్డ్ ఒక షేప్ గురించి నేర్చుకుంటున్నారు అంటే అనాలిసిస్ స్టేజ్లో ఉన్నారు అని అర్థం. సో ఇక్కడ ఆప్షన్ ఏ స్టేజ్ 2 అనాలిసిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ జామెట్రికల్ అండర్స్టాండింగ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది జామెట్రిక్ ప్రకారంగా, జామెట్రికల్ అండర్స్టాండింగ్ ప్రకారంగా కరెక్ట్ సీక్వెన్స్లో ఉంది అని అడిగారు. విజువలైజేషన్, అనాలిసిస్, ఇన్ఫార్మల్ డిడక్షన్, ఫార్మల్ డిడక్షన్, ఫార్మల్ డిడక్షన్, ఇన్ఫార్మల్ డిడక్షన్, విజువలైజేషన్, అనాలిసిస్, విజువలైజేషన్, అనాలిసిస్, ఫార్మల్ డిడక్షన్, ఇన్ఫార్మల్ డిడక్షన్, విజువలైజేషన్, ఫార్మల్ డిడక్షన్, అనాలిసిస్, ఇన్ఫార్మల్ డిడక్షన్. సో మనకు తెలిసింది ఏంటి, ఫస్ట్ విజువలైజేషన్ ఉంటుంది, నెక్స్ట్ అనాలిసిస్ ఉంటుంది, నెక్స్ట్ ఇన్ఫార్మల్ డిడక్షన్ ఉంటుంది, దాని తర్వాత ఫార్మల్ డిడక్షన్ ఉంటుంది, అండ్ ఎట్ లాస్ట్ రిగోర్. సో విజువలైజేషన్, అనాలిసిస్, ఇన్ఫార్మల్ డిడక్షన్, ఫార్మల్ డిడక్షన్, వీళ్ళు ఇక్కడ రిగోర్ గురించి మెన్షన్ చేయలేదు. సో 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ సీక్వెన్స్లో ఉంది, విజువలైజేషన్, అనాలిసిస్, ఇన్ఫార్మల్ డిడక్షన్ అండ్ ఫార్మల్ డిడక్షన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ స్టేట్మెంట్ అనేది ట్రూ. 0 షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ టీచింగ్ ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ గురించి టీచ్ చేసేటప్పుడు మనం 0 అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పడం ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, 0 షుడ్ బి ఫస్ట్ న్యూమరల్ టు బి టాట్. అన్నిటికన్నా ఫస్ట్ నంబర్స్ నేర్పించేటప్పుడు ఫస్ట్ మనం 0 తోటి నేర్పించాలని చెప్పడం ఆప్షన్ బి. కానీ మనం అలా చేయం. ఎక్కడి నుంచి నేర్పిస్తాం పిల్లలకి, నంబర్స్ నేర్పిస్తున్నాం అంటే 1 2 3 4 1 నుంచి స్టార్ట్ చేస్తాం, 0 నుంచి స్టార్ట్ చేయం. సో ఆప్షన్ బి కాదు. 0 షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ చిల్డ్రన్ డెవలప్ నంబర్ సెన్స్. పిల్లలకి నంబర్ సెన్స్ అనేది డెవలప్ అయిన తర్వాత మనం 0ని ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే పిల్లలకి నంబర్స్ అంటే ఏంటి, ఇప్పుడు 1 లేదంటే 2, ఇది 1 ఇది 2, 2 అంటే దాని వాల్యూ ఎంత, 1 అంటే దాని వాల్యూ అంటే టోటల్గా నంబర్స్ గురించి ఆ నంబర్ సెన్స్ అనేది వాళ్ళకి అర్థమైన తర్వాత మనం 0ని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పడం ఆప్షన్ సి.
నెక్స్ట్ 0 షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ నంబర్ 9. మనం 1 2 3 4 5 6 7 8 9 టీచ్ చేసిన తర్వాత 0ని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పడం ఆప్షన్ డి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. పిల్లలకి నంబర్ సెన్స్ తెలిసిన తర్వాత ఒక నంబర్ ఇది 1 అంటే దీని వాల్యూ ఎంత, అలా నంబర్ గురించి ఫుల్ సెన్స్ వాళ్ళకి డెవలప్ అయిన తర్వాత మనం 0 అనే నంబర్ని 0 అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 0 షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ చిల్డ్రన్ డెవలప్ నంబర్ సెన్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి a teacher plans the following activities to introduce the concept of half to class 3 students. సో థర్డ్ క్లాస్ స్టూడెంట్స్కి ఒక టీచర్ హాఫ్ అనే టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఫాలోయింగ్ యాక్టివిటీస్ని ప్లాన్ చేసింది. సో ఏమేమి యాక్టివిటీస్ ప్లాన్ చేసింది? షోస్ పిక్చర్స్ రిప్రజెంటింగ్ హాఫ్. హాఫ్ అనే దాన్ని రిప్రజెంట్ చేసే పిక్చర్స్ని చూపించడం, లైక్ ఇది హాఫ్, ఇది హాఫ్, ఇలా హాఫ్ అనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి పిక్చర్స్ని చూపించడం. రైట్స్ ది సింబల్ ఆఫ్ హాఫ్. హాఫ్ అనే సింబల్ని రాసి చూపించడం, రాయడం. డివైడ్స్ మెనీ టైప్స్ ఆఫ్ కాంక్రీట్ మెటీరియల్స్ ఇంటూ హాఫ్. డిఫరెంట్ కాంక్రీట్ మెటీరియల్స్ని హాఫ్గా డివైడ్ చేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ని హాఫ్గా డివైడ్ చేయడం, ఒక చాక్లెట్ని హాఫ్గా డివైడ్ చేయడం, అలా డిఫరెంట్ థింగ్స్ని హాఫ్గా డివైడ్ చేసి చూపించడం. యూజ్ స్టోరీ ఆర్ వర్డ్స్ టు రిప్రజెంట్ హాఫ్. హాఫ్ అనే దాన్ని, హాఫ్ అనే పదాన్ని రిప్రజెంట్ చేయడం కోసం, వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ వర్డ్స్ని వాడడం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ యాక్టివిటీస్ని కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టాలి. సిడిఏబి, ఏబిసిడి, బిఏసిడి, సిఏడిబి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక థర్డ్ క్లాస్ స్టూడెంట్కి హాఫ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే ఫస్ట్ ఏం చేస్తాం? ఖచ్చితంగా కాంక్రీట్ మెటీరియల్స్ని డివైడ్ చేసి చూపిస్తాం. ఒక చాక్లెట్ని తీసుకొచ్చి 2 పార్ట్స్గా అంటే ఈక్వల్గా డివైడ్ చేయడం, ఒక యాపిల్ని తీసుకొచ్చి దాన్ని 2 పార్ట్స్గా కట్ చేయడం. సో ఇలా ఫస్ట్ ఏం చేస్తాం? వాళ్ళకి చూపిస్తాం, ఇది ఇలా డివైడ్ చేస్తాం, అట్లా చూపిస్తాం. దాని తర్వాత ఇంకో కొన్ని పిక్చర్స్ చూపిస్తాం. సర్కిల్లో ఇది హాఫ్, ఇందులో ఇది హాఫ్, ఇలా చూపిస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం? ఇలా డివైడ్ చేయడాన్ని, 2 సమానమైన భాగాలుగా డివైడ్ చేయడాన్ని హాఫ్ అని అంటాము. ఇట్లా హాఫ్ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. దాని తర్వాత మనం సింబల్ని రాస్తాం. సో ఇక్కడ కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ ఫ్యూ కాంక్రీట్ మెటీరియల్స్ని డివైడ్ చేసి చూపిస్తాం, ఆ తర్వాత ఇంకా కొన్ని పిక్చర్స్ని చూపిస్తాం. దాని తర్వాత దాన్ని ఏమంటారో ఆ వర్డ్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం అండ్ ఇట్లా సింబల్ని చూపిస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సి, దాని తర్వాత ఏ, డి అండ్ బి. సిఏడిబి. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి a teacher is engaging learners on topic numbers in class 1. Which one of the following is most appropriate approach to be followed by the teacher? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి టీచర్ నంబర్స్ అనే టాపిక్ నేర్పిస్తుంది. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ మెథడ్ సూటబుల్గా ఉంటుంది, ది బెస్ట్గా ఉంటుంది అని అడిగారు. న్యూమరల్స్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ అలాంగ్ విత్ నంబర్ నేమ్స్. నంబర్ నేమ్స్ని మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం, లైక్ 1 2 3 ఇట్లా నంబర్ నేమ్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏమన్నారు? న్యూమరల్స్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ అలాంగ్ విత్ నంబర్ నేమ్స్. నంబర్ నేమ్స్ నేర్పించేటప్పుడే ఆ నంబర్ని ఎలా రాస్తామో నేర్పించాలి అని చెప్పడం ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, న్యూమరల్స్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఆఫ్టర్ ది లెర్నర్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ కౌంటింగ్. సో నార్మల్గా మనం ఏం చేస్తాం? ఫస్ట్ నంబర్ నేమ్స్ నేర్పించేస్తాం. 1 2 3 4 5 రైమ్స్ ద్వారా, స్టోరీస్ ద్వారా నంబర్ నేమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళకి కౌంటింగ్ పైన గ్రిప్ అనేది, అంటే కౌంటింగ్ని డెవలప్ చేస్తాం. ఆ తర్వాత నంబర్స్ ఎలా రాయాలో నేర్పిస్తాం, అదే ఆప్షన్ బి. ఆప్షన్ సి, న్యూమరల్స్ షుడ్ బి ఇంట్రడ్యూస్ అలాంగ్ విత్ కౌంటింగ్. కౌంటింగ్ నేర్పిస్తూనే వాటిని ఎలా రాస్తామో కూడా నేర్పించాలి. ఆప్షన్ డి, లెర్నర్స్ షుడ్ ఫస్ట్ ప్రాక్టీస్ రైటింగ్ న్యూమరల్స్. అవన్నీ కాదు, ఫస్ట్ నంబర్స్ని ఎలా రాయాలో నేర్పించడం అన్నది ఆప్షన్ డి. సో ఇప్పుడు ఆ టీచర్ ఏ మెథడ్ని ఫాలో అవుతే బెస్ట్ ఉంటుంది? సింపుల్, ఆప్షన్ బి. ఫస్ట్ మనం యాజ్ యూజువల్ నేమ్స్ నేర్పించేస్తాం. నేమ్స్ నేర్పించిన తర్వాత ఫ్యూ యాక్టివిటీస్ పిల్లలతోటి చేపిస్తాం, కౌంటింగ్ చేపిస్తాం. ఆ తర్వాత
ఆ నంబర్స్ని ఎలా రాస్తామో నేర్పిస్తాం. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. న్యూమరల్స్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఆఫ్టర్ ది లెర్నర్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ కౌంటింగ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వ్యాన్ హిల్ మోడల్ పైన క్వశ్చన్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న 10 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా గెస్ చేయగలిగారు, కరెక్ట్గా చెప్పగలిగారు అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.